మహాశివుడు శివతాండవం చేసే రోజును కొంతమంది శివరాత్రిగా చెప్పుకుంటారు. కథను మీ అందరికీ అర్థమయ్యేలా కొంచెం సింపుల్ గానే టైం అడ్జస్ట్మెంట్ ప్రకారం చెప్తాను. పూర్తిగా చెప్పాలంటే సమయం చాలదు, అర్థం చేసుకోండి. మహాశివుని భార్య సతీదేవి అగ్నిలో దూకి చనిపోయినప్పటి కథ ఇది. ఆమె మండలవర్తం తట్టుకోలేని మహాశివుడు శాంతి కోసం కైలాస పర్వతాన్ని వచ్చి ధ్యానంలో మునిగిపోయాడు. ఆ సమయంలోని తారకాసురుడు అనే అత్యంత బలమైన రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడు కైలాస పర్వతంలో ధ్యానం చేసుకుంటున్న మహాశివుని చూసి ఇతని భార్య చనిపోయింది, ధ్యానంలో మునిగిపోయాడు, మహాశివునికి పిల్లలు పుట్టే అవకాశం లేదని గ్రహించి ఒక స్వార్థ ఆలోచన ప్రకారం ప్లాన్ చేసిన ఈ సృష్టికి మూలమైన బ్రహ్మదేవుడి కోసం ఘోరమైన తపస్సు చేస్తాడు ఆ రాక్షసుడు. ఆ తపస్సును మెచ్చిన బ్రహ్మదేవుడు తారకాసురుడు అనే ఆ రాక్షసుడు ముందు ప్రత్యక్షమై నాకు మరణం లేదు అనే మాట కాకుండా ఏదైనా కోరుకో అంటాడు. ఆల్రెడీ ప్లాన్ చేసుకున్న ఆ రాక్షసుడు మహాశివుడికి పుట్టిన బిడ్డ ద్వారా మాత్రమే నాకు మరణం కలిగేయాలి అని కోరుకుంటాడు. దానికి ఆ బ్రహ్మదేవుడు సరే అని చెప్పి అభయం ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇక నుంచి నాకు మరణం లేదని విర్రవిగిన ఆ తారకాసుడు అనే రాక్షసుడు తనకున్న శక్తులతోటి లోకాలను మొత్తాన్ని నాశనం చేయడం మొదలు పెట్టేస్తాడు. ఇక్కడ దాకా ఈ కథ అర్థమైంది కదా. కాసేపు అందరి మైండ్ లో ఆ కథను అట్టాన్ని పెట్టేసుకుని మళ్ళా వద్దాం ఈ కథలోకి. ఆ టైంలోనే హిమాలయాల్లో హిమవంతుడు ఆమె భార్య నివసిస్తూ ఉండేవారు. వాళ్ళకు ఒక కూతురు, ఆమె పేరు పార్వతి. పార్వతీదేవికి చిన్నప్పటి నుంచి శివుడిపై అపారమైన ప్రేమ పెంచుకుంటూ పెరిగింది. ఎప్పుడు పరమశివుడికి ప్రార్థన చేస్తూ ఉండేది. ఆ ప్రార్థన ఆలకించిన పరమశివుడు శిరును నవ్వుకుంటూ ఉండేవాడు. అది గ్రహించిన దేవతలందరూ పరమశివునికి మళ్లీ ప్రేమ ఆప్యాయతలను మళ్లీ చిగురింపజేయాలని దేవతలందరూ కలిసి మన్మధుడిని కైలాస పర్వతానికి పంపిస్తారు. మహాశివుని ప్రేమను తిరిగి కలిగించే ప్రయత్నంలో మన్మధుడు బాణం వేయడం, ఆగ్రహంతో మహాశివుడు తన మూడో కన్ను తెరిచి మన్మధుడిని బూడిద చేయడం. ఇది జరిగిన తర్వాత కూడా పార్వతీదేవి తన ప్రేమను ఎక్కడితో వదులుకోకుండా తను కూడా కైలాస పర్వతానికి వచ్చేసి పరమశివుని ధ్యానించడం జరిగింది. రాత్రి పగలు అనే తేడా లేకుండా మహాశివుని భక్తితో ప్రేమతో పూజిస్తూనే ఉంది. ఆమె భక్తిని ప్రేమను అర్థం చేసుకున్న పరమశివుడు పార్వతీదేవిని భార్యగా స్వీకరించాడు. ఆ ఆనందంతో ఆ రోజు రాత్రంతా శివభక్తులందరూ నృత్యం చేస్తూ జాగారం చేశారంట. ఆ రోజు నుంచి ఈ రాత్రిని శివరాత్రిగా చెప్పుకుంటున్నారు అనేది కథ. తర్వాత కార్తికేయుడికి పార్వతీదేవి జన్మనివ్వడం, అతను ఆ తారకాసురుడు అనే రాక్షసుని చంపడం జరిగింది అనేది ఈ కథ సారాంశం.